విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రజాకారులను తరవ కొట్టి ఉస్మాన్ అలీ ఖాన్ కి నిద్ర లేకుండా చేసినవాడు రావి నారాయణ రెడ్డి. 1908 జూన్ 5వ తారీఖున ఈయన జన్మించాడు. పుట్టింది సంపన్నమైన జమీందారీ వంశంలో అయిన బలుగు బలహీన వర్గాల కోసం, అంటరాని తన నిర్మూలన కోసం చాలా పాటుపడ్డాడు. పల్లెలను దోచుకుని స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటమాడే ఈ రజాకారులను సైతం వెట్టి చాకిరీ చేసుకుంటూ నీ కాల్ముక్త బాంచత్ అంటూ భయపడే ప్రజల చేత విప్లవాన్ని పోయించాడు. కర్రలు, ఒడిసెలు, కారంతో యుద్ధానికి పూనుకున్నాడు. దళితుల అభివృద్ధి కోసం 100కు పైన కాలేజీలని, స్కూళ్ళని స్థాపించాడు. 25కి పైన హాస్టల్ని స్థాపించాడు. తన 700 ఎకరాల భూమిలో 500 ఎకరాలని పేదవాళ్ళకి దానం చేశాడు. ఆంధ్ర మహాసభలను ప్రారంభించి సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రారంభించాడు. కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. తాను పోటీ చేసిన నల్గొండ నియోజకవర్గం జవహర్లాల్ నెహ్రూ కంటే అధికమైన ఓట్లను సాధించి ఎంపీగా తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. భారతదేశపు పార్లమెంటుని ప్రారంభించిన వాడు ఒక రెడ్డి కావటం మనకందరికీ గర్వకారకం. ఈయన చేసిన అమూల్యమైన కృషికి గాను భారతదేశ ప్రభుత్వం 1980